ఇప్పుడు ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఇది. ఇక్కడ మనం ఇది చూస్తున్నది ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది మనం చూస్తున్న మ్యాప్లో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎందుకంటే దీని కెపాసిటీ 90 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఏంటంటే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రావట్లేదు, 4-5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిండుతోంది. ఎందుకంటే దీనిపైన బాబ్లీ కానీ ఇతర ప్రాజెక్టులు నిర్మించారు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బాబ్లీ ప్రాజెక్టు గురించి చాలా ఉద్యమాలు చాలా నడిచాయి. ప్రాజెక్ట్ అంతర్భాగంలోనే మహారాష్ట్ర ఇక్కడ నాందేడ్ కంటే ముందు ఈ భోకర్ నాందేడ్ ఈ ప్రాంతంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్ట్ అంతర్భాగంలోనే మరో ప్రాజెక్టు నిర్మించి వరుసగా 12 ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా అయిపోయాయన్న ఉద్దేశంతో 2014-15లో చాలా విపరీతంగా కరువు వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే పెద్దగా అవసరం పడకపోవచ్చు. సో ఎస్ఆర్ఎస్పి ద్వారా ఏముంటుందంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే అక్కడి నుంచి ఇక్కడ మనకు మిడ్ మానేర్ డ్యామ్ ఎంఎండి మిడ్ మానేర్ రిజర్వాయర్, మధ్య మానేర్ రిజర్వాయర్, ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా వరద కాలువ ద్వారా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఉంటుంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్, అక్కడి నుంచి నేరుగా మిడ్ మానేర్కు గ్రావిటీతో నీళ్లు తీసుకురావచ్చు. ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి గ్రావిటీతో అంటే ₹1 ఖర్చు లేకుండా, ఒక పవర్ ఖర్చు అవసరం లేకుండా నీళ్లు తీసుకురావచ్చు. ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు. ఓకే, దాని తర్వాత ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ అంటారు, అది కూడా దాదాపు 24-25 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి నిండకపోతే ప్రాసెస్ ఏంటి? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లింక్ 1 అంటాం మనం. లింక్ 1లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 చోట్ల ఎత్తిపోసి ఎల్లంపల్లి రిజర్వాయర్ ఎల్లంపల్లికి తీసుకొస్తారు. ఎల్లంపల్లి 20 టీఎంసీల ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఏం చేస్తారంటే మిడ్మానేర్కు ఎత్తిపోయాలి. అంటే 100 ఎల్లంపల్లి 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఉంటుంది. 148 మీటర్ల నుంచి మిడ్మానేర్కు అంటే 318 మీటర్ల వరకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. అంటే చాలా దీనికి కరెంట్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండకపోతే మొన్నటి వరకు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు నిండడం వల్ల ఏం జరుగుతుందంటే గ్రావిటీ ద్వారానే డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా అంటే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కు నీళ్ళు ఇచ్చే అవకాశం. సో ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్గా ఎల్లంపల్లి పంప్స్ ఆన్ చేశారు. ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్కు కొంత ఒక 2-3 టీఎంసీల నీళ్లు తరలించారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండింది కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా ఎటువంటి కరెంటు ఖర్చు లేకుండా మిడ్ మానేర్కు మనం ఇక్కడ ఈ రూట్లో డైరెక్ట్గా మిడ్ మానేర్కు వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. మళ్ళీ మిడ్ మానేర్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఈజీగా మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి కూడా నీరు తరలించవచ్చు. మళ్ళీ ఎల్ఎండి నుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. అంటే కొంత ఎత్తిపోయాల్సిన, పూర్తిగా కాళేశ్వరం అవసరం లేదని చెప్పలేం. కాళేశ్వరంలో లింక్ 1, లింక్ 2. లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మేడిగడ్డ దగ్గర ఇది కాళేశ్వరం, ఈ కాళేశ్వరం దగ్గరనే మేడిగడ్డ పంప్ హౌస్ ఉంటుంది. ఓకే, ఈ మేడిగడ్డ పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ ఏమని చెప్తున్నారు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది కాబట్టి అక్కడ వాళ్ళు ఏమి దాన్ని ముట్టుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మేము టచ్ చేయమని చెప్తున్నారు. సో దాన్ని లింక్ 1 అంటారు. మేడిగడ్డ నుంచి అన్నారంకి ఎత్తిపోస్తారు, అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోస్తారు. ఆ విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ఇక్కడ మనం చూడొచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ద్వారా ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్, ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లిని లింక్ 1 అని చెప్తారు. ఆ లింక్ 1 అన్నది ఈ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూజ్ చేయట్లేదు. ఎల్లంపల్లి నుంచి కొంత యూజ్ చేశారు, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కొంత వాటర్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా ఎస్ఆర్ఎస్పికి చాలా పెద్ద ఇన్ఫ్లో ఉంది. 150,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే దాదాపు రోజుకు 13 నుంచి 14 టీఎంసీల వాటర్ వస్తుంది. దీనిలో రోజుకు 1-2 టీఎంసీల చొప్పున కూడా
ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేర్ కు తీసుకొచ్చి 4-5 రోజుల్లో మిడ్ మానేరు లోయర్ మానేర్ డ్యామ్ లో నిండిపోయే అవకాశం ఉంది కదా. యా, అంటే రోజు ఎస్ఆర్ఎస్పి ద్వారానే నిండిపోయేందుకు ఛాన్స్ ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించలేమా అంటే వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మిడ్ మానేర్ ఎల్ఎండీల దాకా అయితే మీరు తీసుకురావచ్చు, కానీ మళ్ళీ ఎల్ఎండి నుంచి మల్లన్న సాగర్లో నీళ్లు నింపాలన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్లో నీళ్లు నింపాలన్నా, రంగనాయక్ సాగర్లో నింపాలన్నా, ఈ ఏమంటారు గంధమల్ల బస్వాపూర్ మొన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సిన దగ్గరైన కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరలో ఉన్నారన్నా, ఇవన్నిటికి కూడా ఎల్ఎండి నుంచి మళ్ళీ ఎత్తిపోయాల్సిందే. అవి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్ సెట్లు కాళేశ్వరం బాగా. ప్లస్ ఈ రిజర్వాయర్ల కెపాసిటీ పెంచారు. ఇంతకుముందు మిడ్ మానేర్ 20 టీఎంసీలు ఉంటుంది, దాని తర్వాత ఎల్ఎండి 20 టీఎంసీలు ఉంటుంది. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు రిజర్వాయర్ ఏకంగా నిర్మించారు. తర్వాత కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు నిర్మించారు. అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ బహుశా 3 టీఎంసీలు ఉంటుందేమో. సో ఇట్లా ఇవన్నీ టీఎంసీల రిజర్వాయర్స్ ను కూడా ఈ ఇప్పుడు ఏదైతే ఎల్ఎండి ఉందో లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ అవుట్స్కట్స్ లో ఉంటుంది ఎల్ఎండి, మిడ్ మానేర్ ఏమో సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి ఎత్తిపోస్తారు, ఎల్ఎండికి గ్రావిటీ ద్వారా షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసే మల్లన్న సాగరు, తర్వాత నేను చెప్పినట్టు రంగనాయక సాగర్, ఇవన్నీ చోట్ల కూడా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లింక్ 1 లింక్ 2 అంటే ఎల్లంపల్లి నుంచి కూడా పెద్దగా ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఇంకా యాస్టీస్ గా అన్నారం, సుందిళ్ళ, ఏవైతే కన్నెపల్లి, పంపోజ్, మేడిగడ్డ ఉందో అక్కడ కూడా ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండానే చాలా మంచి వర్షపాతం ఈసారి సడన్ గా ఒక 15-20 రోజుల వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు. మన లైవ్ షోలోనే వి ప్రకాష్ చెప్పారు. ఏం చెప్పారంటే కొంత ఇబ్బంది ఉండొచ్చు రెయిన్ఫాల్కి ఈసారి. నేను వర్షం పడొద్దని కోరుకుంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఏందో తెలుస్తుందన్నారు. బట్ కాళేశ్వరం ప్రాజెక్ట్